ఇంకా మొత్తానికి చెప్పేశారు గదా! శ్రీనివాస్ స్వాతి గారు. అది వదిలేసి వేరేది అడగండి. రేపు ఖచ్చితంగా కనుక్కొని చెప్తా. మహేష్ 5 వరకు చెయ్యొచ్చా? మహేషా 5 వరకు చెయ్యొచ్చా అంటున్నారా? చేయొచ్చు అంటున్నారా? మహేష ఆల్రెడీ శ్రీనివాస్ గారు చెప్పేశారు ఆన్సరు. ఆల్రెడీ శ్రీనివాస్ గారు చెప్పేశారు. లైవ్ మేడం. లైవ్ చేస్తా 5 వరకు. 5 వరకు చేస్తా. చూద్దాం. అని అడుగుతున్నారా? వద్దులే 4 వరకి చాలు మరీ బోర్ కొడుతుంది అన్నాడు గదా! అని మీరు అంటున్నారా ఇప్పుడు 5 వరకు చేయొచ్చా అని? ఇంట్రెస్టింగ్‌గా నడుస్తుంది ఇప్పుడు లైవ్ అన్నాడు అందుకా? ఇక ఇది ఇంకో బ్రహ్మాస్త్రం మా మహేష్ బాబుకి. మీ అందరికీ గూడా. అబ్బా! అన్నారు. నిన్న మీరు అన్నారు కదా! ఇసుక రావాలి మాకన్నా కళ్ళు, చేతులు, వాయిస్ పోవాలి అని. ఏమన్నాను? నిన్న మీరన్నారు కదా! ఇసుక రావాలి మాకన్నా కళ్ళు విసుగు. ఓకే. నిన్న మీరన్నారు గదా! మీకైనా విసుగు రావాలి, మాకన్నా కాళ్ళు, చేతులు వాయిస్ పోవాలని. అంతవరకు చెయ్యాలా లైవ్? చూద్దాం. మీరా? మేమా? మీరలిసిపోతారా? అబ్బా! ఇగ చాలబ్బా అని మీరంటారా? అమ్మా! ఇగ నేను చెయ్యలేను లైవ్ చాలు ఫ్రెండ్స్ బాయ్ అని నేనంటాను. చూద్దామా? చూద్దాం. చంద్రశేఖర్ గారు సవాల్ విసిరారు నిన్న. అండ్ మహేష గూడా అన్నాడు. చూద్దాం మహేషా. చూద్దాం. ఇంకో క్వెషన్ అడిగేదా బ్రహ్మాస్త్రము? అబ్బా! అంటున్నారు శ్రీనివాస్ గారు. ఏమైందండి? మహేష్ శ్రీనివాస్ గారు ఏమైంది అబ్బా! అంటున్నారు? మాకే ఇంతగా బాధనిపిస్తే మీకు చేసేవారికి ఎంత కష్టపడుతున్నారు మీరు చాలా గ్రేట్. అంటే ఏమైంది విసుగొచ్చేసిందా నీకు? మహేషా? లైవ్ చూడలేక విసుగొచ్చేసిందా అబ్బా! చాలు అనిపిస్తుందా? పడుకోవాలనిపిస్తుందా మహేషా? లైవ్ మేడం. మహేష 5 వరకు చెయ్యొచ్చా అన్నారు. లైవ్ మేడం అన్నారు. అబ్బా! అంటున్నారు. మాకే ఇంతగా బాధనిపిస్తే ఇంక మీకెంత బాధనిపిస్తుంది. మీరు చాలా గ్రేట్ అంటున్నారు. మీరే రనౌట్ కావాల్సిందే. రనౌట్ అంటారు గదా మీరు. మేమే రనౌట్ గావాలా? నేనే రనౌట్ గావాలా? కావాల్సిందే అండి. రనౌట్ అయితే అవుతాను కంపల్సరీ. ఇది 3 అవర్స్ హిట్ అయిందా ఇక నేను రన్అట్ అయిపోతా. అమ్మా! అని రన్అట్ అయిపోతా. ఓకేనా? ఇది 3 అవర్స్ హిట్ కావాలి. అంటే ఇంకా 1½ అవర్ ఉంది. ఇంకా 1½ అవర్ ఉంది. చూద్దాం. మహేష ఉన్నావా? ఆ పాతదానికి హరి అనే లోపుగా సెల్ ఛార్జింగ్ ఉంది కదా! ఉంది. సెల్ ఛార్జింగ్ ఉంది. మేము ఎలా ఉంటామో మీకు తెలీదు కదా! ఎలా ఊహించుకున్నారు ఒక్కొక్కళ్ళని అంట. అవునవును. మీరెలా ఉంటారో నాకు తెలీదు నిజంగా. ఒక్కొక్కళ్ళని ఎలా ఊహించుకుంటాం. మహేష డిగ్రీ అయిపోయింది ఇప్పుడే అని చెప్పాడు గదా! ఒక కుర్రాడు. చంద్రశేఖర్ గారు, శ్రీనివాస్ స్వాతి గారు ఆ! అలా అన్నమాట. లేదు నా ఒపీనియన్ చెప్పాను. మీకు సహనం ఎక్కువ, ఓర్పెక్కువ అన్నారు మహేష. ఇక శ్రీనివాసరావు గారు, చంద్రశేఖర్ గారు జాబ్ చేస్తారు కాబట్టి ఊహించుకోవడం చాలా కష్టం గదండీ! మాట్లాడుతున్నారు పేర్లు జూసి అంతే. అంతే.